ముందుగా నిన్నటి కరెంట్ అఫైర్స్‌లోని చివరి ప్రశ్నకు సమాధానం చూద్దాం. 2025 అంతర్జాతీయ పురుషుల దినోత్సవం యొక్క థీమ్ ఏమిటి? ఆన్సర్ వచ్చేసి సెలబ్రేటింగ్ మెన్ అండ్ బాయ్స్. సుప్రీంకోర్టు కొత్త ప్రధాన న్యాయమూర్తి నియామకం. సుప్రీంకోర్టుకు 53వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ నవంబర్ 24, 2025న బాధ్యతలు స్వీకరించాడు. ఇతను 15 నెలలు అనగా ఫిబ్రవరి 9, 2027 వరకు ఈ పదవిలో కొనసాగుతాడు. 2027 ఫిబ్రవరి 10న సూర్యకాంత్ 65 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇతని పదవీకాలం ముగియనుంది. ఇక నవంబర్ 24న రాష్ట్రపతి భవన్‌లో ద్రౌపది ముర్ము ఆధ్వర్యంలో సూర్యకాంత్ ప్రమాణ స్వీకారం చేశాడు. ఇక సూర్యకాంత్ గురించి చూస్తే ఇతను హర్యానా రాష్ట్రంలో ఫిబ్రవరి 10, 1962న జన్మించాడు. ఇతను 2000 సంవత్సరం నుంచి 2004 వరకు హర్యానా రాష్ట్ర అడ్వకేట్ జనరల్‌గా పనిచేశాడు. ఇక 2004 నుంచి 2018 సంవత్సరం వరకు పంజాబ్ మరియు హర్యానాలో న్యాయమూర్తిగా పనిచేశాడు. అలానే 2018, 2019 సంవత్సరంలో హిమాచల్ ప్రదేశ్ హైకోర్టులో 23వ ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశాడు. అలాగే 2019 నుంచి 2025 వరకు సుప్రీంకోర్టులో న్యాయమూర్తిగా పనిచేశాడు. ఇక 2025 నుంచి 2027 ఫిబ్రవరి వరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా కొనసాగనున్నాడు. G20 సమ్మిట్ 2025. G20 అనగా గ్రూప్ ఆఫ్ 20 అని అర్థం. G20 సమ్మిట్ 2025 నవంబర్ 22, 23 తేదీలలో జరిగింది. ఈ సమ్మిట్‌కు సౌత్ ఆఫ్రికా ఆతిథ్యం ఇచ్చింది. ఈ సమ్మిట్‌ను ఆఫ్రికా ఖండంలో నిర్వహించడం ఇదే మొదటిసారి కావడం విశేషం. ఇక G20 సమ్మిట్ 2025 యొక్క థీమ్ వచ్చేసి ఐక్యత, సమానత్వం మరియు స్థిరత్వం. ఇక G20 సమ్మిట్‌లో ఇండియా తరపున ప్రధాని మోడీ పాల్గొన్నాడు. ఈ సమ్మిట్‌లో మోడీ 3 సెషన్లలో ప్రసంగించారు. సమగ్ర సుస్థిరమైన ఆర్థిక వృద్ధి, వాణిజ్యం, వాతావరణ మార్పులు, ఆహార వ్యవస్థలు, అరుదైన ఖనిజాలు మరియు కృత్రిమ మేధస్సు వంటి అంశాలపై ప్రధాని మోడీ ప్రసంగం చేశాడు. అలాగే వివిధ దేశాల అధినేతలతో ద్వైపాక్షిక సమావేశాలు కూడా నిర్వహించారు. ఇక G20 లీడర్స్ సమ్మిట్ 2025 యొక్క ప్రాధాన్యతలు చూసుకుంటే మొదటిది ప్రపంచంలోని దక్షిణ భాగంలో ముఖ్యంగా ఆఫ్రికా ఖండానికి సంబంధించి ప్రాముఖ్యత ఉన్న అంశాలపై దృష్టి సారించింది. రెండవది సమ్మిళిత ఆర్థిక వృద్ధి, పారిశ్రామికీకరణ, ఉపాధి మరియు అసమానతలు తగ్గించడం. మూడవది ఆహార భద్రత మరియు చిన్న రైతులకు ప్రాధాన్యతను ఇచ్చింది. నాలుగవది ఇంధన పరివర్తన మరియు విపత్తు ప్రమాద తగ్గింపుకు ప్రాధాన్యత ఇచ్చింది. ఐదవది డిజిటల్ పరివర్తన మరియు ఖనిజాలు, అలాగే క్లీన్ టెక్నాలజీ అభివృద్ధి. ఆరవది తక్కువ అభివృద్ధి చెందిన దేశాలకు రుణ ఉపశమనం కల్పించడానికి ప్రాధాన్యతను ఇచ్చింది. ఇక G20 గురించి బేసిక్ ఇన్ఫర్మేషన్ చూస్తే G20ను 1999 సంవత్సరంలో స్థాపించారు. ఇందులో 19 దేశాలు మరియు యూరోపియన్ యూనియన్ దేశాలు ఉండేవి. అయితే 2023 నుంచి ఆఫ్రికన్ యూనియన్ కూడా G20లో చేరింది. ఇక ప్రపంచ జీడీపీలో 85% ఈ G20 దేశాల నుంచే లభిస్తాయి. అలాగే ప్రపంచ వాణిజ్యంలో 75% ఈ దేశాల నుంచే లభిస్తాయి. అలాగే ప్రపంచ జనాభాలో 2/3 వంతు G20 దేశాల నుంచే లభిస్తాయి. ఇక G20 యొక్క లక్ష్యాలు చూసుకుంటే ప్రపంచ ఆర్థిక స్థిరత్వాన్ని ప్రోత్సహించడం, స్థిరమైన అభివృద్ధిని ప్రోత్సహించడం, అలాగే గ్లోబల్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ సంస్కరణలను బలోపేతం చేయడం, వాణిజ్యం మరియు పెట్టుబడులకు మద్దతు ఇవ్వడం, అలాగే
డిజిటల్ మరియు టెక్నాలజీ పరివర్తనకు తోడ్పడటం. ఇక 2023 జీ20 సమావేశానికి ఇండియా ఆతిథ్యం ఇవ్వగా, 2025 జీ20 సమావేశానికి సౌత్ ఆఫ్రికా ఆతిథ్యం ఇచ్చింది. ఇక 2026 జీ20 సమావేశానికి అమెరికా ఆతిథ్యం ఇవ్వనుంది. కొత్త 4 లేబర్స్ కోడ్ అమలు చేసిన కేంద్రం. కార్మిక చట్టాల సంస్కరణలో భాగంగా భారత ప్రభుత్వం 4 కొత్త లేబర్ కోడ్స్‌ను అమలులోకి తెచ్చింది. ఈ చట్టాలు కేంద్ర కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తాయి. ఇక కాలం చెల్లిన 29 చట్టాల స్థానంలో వీటిని భర్తీ చేయనున్నారు. ఇక 4 కొత్త చట్టాల వివరాలు చూసుకుంటే, మొదటిది కోడ్ ఆన్ వేజెస్ 2019, రెండవది ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడ్ 2020, మూడవది సోషల్ సెక్యూరిటీ కోడ్ 2020, నాలుగవది ది ఆక్యుపేషనల్ సేఫ్టీ, హెల్త్ అండ్ వర్కింగ్ కండిషన్స్ కోడ్ 2020. ఇప్పుడు ఈ నాలుగిటి గురించి వివరంగా చూద్దాం. మొదటిది కోడ్ ఆన్ వేజెస్ 2019. ఇది షెడ్యూల్డ్ పరిశ్రమలకు మాత్రమే కాకుండా అన్ని రకాల కార్మికులకు కనీస వేతనాలు అందజేస్తుంది. అలాగే ఈ వేతనాలను సకాలంలో చెల్లించేందుకు కృషి చేస్తుంది. ఇక రెండవది ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడ్ 2020. ఇది పరిశ్రమలో సమస్యలు ఉంటే ట్రిబ్యునల్ల ద్వారా వేగవంతమైన పరిష్కారం దొరుకుతుంది. అలాగే యజమాని కార్మికుల మధ్య సంబంధాలను మరింత సులభతరం చేస్తుంది. అలాగే పెట్టుబడి మరియు పరిశ్రమల స్థిరత్వాన్ని ప్రోత్సహిస్తుంది. నెక్స్ట్ మూడవది సోషల్ సెక్యూరిటీ కోడ్ 2020. ఇది కార్మికులందరికీ సామాజిక భద్రత కల్పిస్తుంది. ముఖ్యంగా గిగ్ కార్మికులు, ప్లాట్‌ఫామ్ కార్మికులు, వలస కార్మికులు మరియు స్వయం ఉపాధి పొందుతున్న వారికి ప్రాధాన్యతను ఇచ్చారు. నెక్స్ట్ నాలుగవది ది ఆక్యుపేషనల్ సేఫ్టీ, హెల్త్ అండ్ వర్కింగ్ కండిషన్స్ కోడ్ 2020. ఇందులో భాగంగా పరిశ్రమలలో జాతీయ భద్రతా ప్రమాణాలను మెరుగుపరుస్తున్నారు. అలాగే కార్మికులకు వార్షిక ఆరోగ్య పరీక్షలను నిర్వహించడం తప్పనిసరి చేసింది. దీంతోపాటు కార్యాలయాల భద్రత, పరిశుభ్రత మరియు పని పరిస్థితులను మెరుగుపరుస్తుంది. ఇండియా, మరో 2 దేశాలు కలిసి ఏసీఐటీఐను ప్రారంభించాయి. ఇన్నోవేషన్ మరియు టెక్నాలజీ రంగాలలో సహకారాన్ని పెంపొందించడానికి ఇండియా, ఆస్ట్రేలియా, కెనడా దేశాలు ఆస్ట్రేలియా, కెనడా, ఇండియా టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్‌ను ప్రారంభించాయి. ఈ భాగస్వామ్యాన్ని నవంబర్ 22, 2025న అధికారికంగా ప్రకటించారు. ఇక ఈ భాగస్వామ్యం యొక్క ఉద్దేశం చూస్తే, అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీపై ఇరు దేశాలు సహకారాన్ని పెంపొందించడం, అలాగే గ్రీన్ ఎనర్జీ ఆవిష్కరణల అభివృద్ధి మరియు విస్తరణకు మద్దతు ఇవ్వడం, అలాగే ఖనిజ సరఫరా గొలుసులను సంరక్షించడం, అలాగే నికర సున్నా ఉద్గారాలను సాధించే దిశగా ఉమ్మడి సామర్థ్యాన్ని పెంపొందించడం. కొలంబో సెక్యూరిటీ కాన్క్లేవ్‌లో మరో పూర్తి సభ్యదేశం. కొలంబో సెక్యూరిటీ కాన్క్లేవ్‌లో పూర్తి సభ్యదేశంగా సీషెల్స్ చేరింది. 7వ జాతీయ భద్రతా స్థాయి సమావేశంలో దీనిని అధికారికంగా ప్రకటించారు. ఈ సమావేశం నవంబర్ 20, 2025న న్యూఢిల్లీలో జరిగింది. ఇక భారతదేశ జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఈ సమావేశానికి అధ్యక్షత వహించాడు. ఇక ఈ సమావేశానికి మలేషియా దేశం అతిథి దేశంగా పాల్గొంది. ఇక ఈ కాన్క్లేవ్‌లో ఇప్పటికే ఇండియా, మాల్దీవ్స్, మారిషస్, శ్రీలంక మరియు బంగ్లాదేశ్ దేశాలు సభ్యత్వం కలిగి ఉన్నాయి. ఇక ఈ సమావేశాన్ని మొట్టమొదటిసారిగా 2011 సంవత్సరంలో నిర్వహించారు. హిందూ మహాసముద్ర ప్రాంతంలో సహకారాన్ని పెంపొందించడానికి కొలంబో సెక్యూరిటీ కాన్క్లేవ్‌ను స్థాపించారు.
ఇక దీని యొక్క ప్రాధాన్యతలు చూస్తే సముద్ర భద్రత, ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడం, అక్రమ రవాణా మరియు అంతర్జాతీయ నేరాలను ఎదుర్కోవడం, అలాగే మానవతా సహాయం. తెలుగు రాష్ట్రంలో ఎర్త్ సమ్మిట్ 2025-26 ఎర్త్ సమ్మిట్ 2025-26కు హైదరాబాద్ నగరం ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ సమ్మిట్‌ను నవంబర్ 20, 21 తేదీలలో హైదరాబాద్‌లో గల హైటెక్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో నిర్వహించనున్నారు. అలాగే డిసెంబర్ 5, 6 తేదీలలో గాంధీనగర్‌లో నిర్వహించనున్నారు. అలాగే 2026 ఫిబ్రవరిలో ఈ సమ్మిట్‌ను ఢిల్లీలో నిర్వహిస్తారు. ఇక నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ మరియు ఇంటర్న్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సంయుక్తంగా ఈ ఎర్త్ సమ్మిట్‌ను నిర్వహిస్తున్నారు. ఇక ఎర్త్ సమ్మిట్ 2025-26 యొక్క థీమ్ వచ్చేసి ఎంపవరింగ్ రూరల్ ఇన్నోవేషన్ ఫర్ గ్లోబల్ చేంజ్. ఇక గ్రామీణ ఆవిష్కరణలకు సాధికారత కల్పించడం ఈ సమ్మిట్ యొక్క ముఖ్య ఉద్దేశం. అలాగే కేంద్ర, రాష్ట్ర మంత్రిత్వ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థలు, అగ్రిగేట్ స్టార్టప్లు, ఎఫ్పిఓలు, ఆర్థిక సంస్థలు, వెంచర్ క్యాపిటలిస్టులు, అంతర్జాతీయ అభివృద్ధి సంస్థలు మరియు ఎన్‌జిఓలు ఈ సమ్మిట్‌లో పాల్గొంటాయి. ఇక ఎర్త్ సమ్మిట్ యొక్క లక్ష్యాలు చూసుకుంటే మొదటిది గ్రామీణ ఆవిష్కరణ మరియు టెక్నాలజీ ఏకీకరణ. రెండవది గ్రామీణ రుణాలు సంస్కరించడం మరియు చిన్న రైతులు, గ్రామీణ వ్యాపారులకు ఆర్థిక లభ్యతను పెంచడం. అలాగే స్టార్టప్లు, పెట్టుబడిదారులను ప్రోత్సహించడం. మూడవది వ్యవసాయం, వాతావరణం మరియు స్థిరత్వం. నాలుగవది పాలసీలు మరియు సహకార వేదికలు ఏర్పాటు చేయడం. 2025 తొలి అందుల మహిళల ప్రపంచ కప్. 2025 తొలి అందుల మహిళల ప్రపంచ కప్. 2025 తొలి అందుల మహిళల ప్రపంచ కప్ విజేతగా ఇండియా చరిత్ర సృష్టించింది. ఈ ప్రపంచ కప్‌ను శ్రీలంక దేశంలో నిర్వహించారు. ఇక ఈ ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్‌లో ఇండియా మరియు నేపాల్ దేశాలు తలపడ్డాయి. ఈ ఫైనల్ మ్యాచ్ నవంబర్ 23న జరిగింది. ఇక ఈ మ్యాచ్‌లో ఇండియా టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది. ఇక బ్యాటింగ్‌కి వచ్చిన నేపాల్ 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 114 పరుగులు చేసింది. ఇక చేసింగ్‌కి వచ్చిన ఇండియా 3 వికెట్లు కోల్పోయి కేవలం 12 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. ఇక అందుల క్రికెట్ గురించి చూస్తే అందుల క్రికెట్‌ను అంతర్జాతీయంగా ప్రపంచ అందుల క్రికెట్ కౌన్సిల్ నిర్వహిస్తుంది. దృష్టిలోపం ఆధారంగా ఆటగాళ్లను 3 రకాలుగా వర్గీకరిస్తారు. అవి బి1, బి2, బి3. బి1 అనగా పూర్తిగా అంధుడు, బి2 అనగా పాక్షికంగా అంధుడు, బి3 అనగా పాక్షికంగా దృష్టి కలవారు. వీరు సౌండ్ ట్రాకింగ్ ఆధారంగా బాల్ దిశను గుర్తించగలుగుతారు. దీనికోసం బాల్ లోపల బేరింగ్లతో కూడిన గట్టి ప్లాస్టిక్ బంతిని ఉపయోగిస్తారు. ఇక ఈరోజు క్వెషన్స్ వచ్చేసి 2025 ప్రపంచ బాక్సింగ్ కప్‌కు ఆతిథ్యం ఇచ్చిన దేశం ఏది? ఏ. ఇండియా, బి. శ్రీలంక, సి. జర్మనీ, డి. ఇంగ్లాండ్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ఇండియా. ఇటీవల సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియాకు ఫుల్ టైమ్ సభ్యుడిగా ఎవరు నియమితులయ్యారు? ఏ. కె. శ్రీనివాసన్, బి. రాజేష్ కృష్ణ, సి. సందీప్ ప్రధాన్, డి. గోపాలకృష్ణ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి సందీప్ ప్రధాన్. యువ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫర్ ఆల్‌ను ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? ఏ. హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ,
బి. ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ. సి. వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ. డి. గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ. ఇటీవల అన్ని టెస్టు దేశాలపై సెంచరీ సాధించి ప్రపంచ రికార్డు నెలకొల్పిన క్రికెటర్ ఎవరు? ఏ. షాయ్ హోప్. బి. శుభ్మన్ గిల్. సి. కేఎల్ రాహుల్. డి. స్టీవ్ స్మిత్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ. షాయ్ హోప్. గ్లోబల్ క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ 2026లో ఇండియా ఏ స్థానంలో నిలిచింది? ఏ. 20. బి. 21. సి. 22. డి. 23. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి. 23. కింది వాటిలో భారతదేశాన్ని ఉత్తర మరియు దక్షిణ భాగాలుగా విభజిస్తున్న రేఖ ఏది? ఏ. భూమధ్య రేఖ. బి. ఆర్కిటిక్ వలయం. సి. కర్కట రేఖ. డి. మకర రేఖ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. కర్కాటక రేఖ. 23°30' ఉత్తరాక్షాంశం గల కర్కాటక రేఖ భారతదేశాన్ని ఉత్తర మరియు దక్షిణ భాగాలుగా విభజిస్తుంది. కింది వాటిలో కొండచర్యతో కూడిన హందీకో లోయ ఏ ప్రాంతంలో ఉంది? ఏ. మహేశ్వర్. బి. పంచమారి. సి. ఓంకారేశ్వర్. డి. పైవేవి కావు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. పంచమారి. హందీకో లోయ మధ్యప్రదేశ్లోని హోషంగాబాద్ జిల్లాలో ఉంది. ఇది 300 అడుగుల ఎత్తైన కొండచర్యతో కూడి ఉంటుంది. కింది నదుల జన్మస్థలాల యొక్క వరుస క్రమం ఏది? మొదటగా నదులు వచ్చేసి 1 నర్మదా, 2 బ్రహ్మపుత్ర, 3 గోదావరి, 4 కృష్ణ. జన్మస్థలాలు వరుసగా ఏ. అమర్కంటక్, మానసరోవర్, త్రయంబకేశ్వర్ మరియు మహాబలేశ్వర్. బి. దేవర్, చెమయాంగ్డంగ్, త్రయంబకేశ్వర్ మరియు అమర్కంటక్. సి. అమర్కంటక్, చెమయాంగ్డంగ్, మహాబలేశ్వర్ మరియు మానసరోవర్. డి. అమర్కంటక్, చెమయాంగ్డంగ్, త్రయంబకేశ్వర్ మరియు మహాబలేశ్వర్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి. అమర్కంటక్, చెమయాంగ్డంగ్, త్రయంబకేశ్వర్ మరియు మహాబలేశ్వర్. నర్మదా నది అమర్కంటక్ వద్ద జన్మించగా బ్రహ్మపుత్ర నది చెమయాంగ్డంగ్ వద్ద జన్మించింది. ఇక గోదావరి నది త్రయంబకేశ్వర్ వద్ద జన్మించగా కృష్ణా నది మహాబలేశ్వర్ వద్ద జన్మించింది. భారతదేశంలో అతిపెద్ద లోతట్టు ఉప్పునీటి సరస్సు ఏది? ఏ. సాంబార్ సరస్సు. బి. చిల్కా సరస్సు. సి. పులికాట్ సరస్సు. డి. కర్ణా సరస్సు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ. సాంబార్ సరస్సు. సాంబార్ ఉప్పునీటి సరస్సు ఇండియాలోనే అతిపెద్ద లోతట్టు సరస్సు. ఈ సరస్సు రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్ సమీపంలో ఉంటుంది. అలాగే ఈ సరస్సు దాదాపు 3.5 కిలోమీటర్ల పొడవు ఉంటుందని అంచనా. కింది వాటిలో ఇండియాలో అతిపెద్ద తీర ప్రాంతం ఉన్న రాష్ట్రం ఏది? ఏ. ఆంధ్రప్రదేశ్. బి. తమిళనాడు. సి. గుజరాత్. డి. మహారాష్ట్ర. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. గుజరాత్. ఇండియాలో అతిపెద్ద తీర ప్రాంతం ఉన్న రాష్ట్రం గుజరాత్. ఇది
దాదాపు 1214.7 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. ఇక గుజరాత్ తర్వాత రెండవ అతిపెద్ద తీర ప్రాంతాన్ని కలిగి ఉన్న ప్రాంతం ఆంధ్రప్రదేశ్. ఇది 973.7 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. క్వెషన్ ఆఫ్ ది డే. ఇటీవల అంతర్జాతీయ టెన్నిస్‌లో హాల్ ఆఫ్ ఫేమ్‌కు ఎన్నికైన ఆటగాడు ఎవరు? ఈ ప్రశ్నకు సమాధానం తెలిస్తే కామెంట్‌లో తెలియజేయండి. ఈ వీడియోలోని కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.